ఇక్కడ నుంచి మీకు మొత్తం డ్రోన్ షాట్ అయితే తీసి చూపిస్తాను. హాయ్, దిస్ ఈజ్ చైతు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ రిషికేష్. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి రిషికేష్లో ఉన్నాను. రిషికేష్లో డే వన్ వచ్చేసి నేను హిమాలయన్ బంజీ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ బంజీ జంపింగ్ చాలా ఫేమస్, అలాగే రివర్ రాఫ్టింగ్ కూడా ఫేమస్. ఇవన్నీ మనం చేద్దాము అడ్వెంచర్స్. మనం రిషికేష్ చాలా మంది వచ్చేది ఇట్లాంటి అడ్వెంచర్స్ చేయనీకి. నేను ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను బంజీ జంపింగ్ని. నాకు 4000 అయితే పడింది. మీకు మొత్తం డీటెయిల్స్ నేను వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నేను ఇది ఉంటున్న రూమ్ అనమాట, చూడొచ్చు. నా ఎక్విప్మెంట్కి మొత్తానికి ఛార్జ్ అయితే పెట్టేశాను. అండ్ బయట నుంచి మీకు వ్యూ కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇక్కడ. నేను లాస్ట్ టైం వచ్చిన హోటల్ కన్నా ఈ హోటల్ చాలా బాగుందనేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను. అండ్ ఈ రూమ్ వచ్చేసి నాకు అరౌండ్ 2800 అయితే పడింది. ఇక్కడ నుంచి నేను కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాను. టెర్రస్ మీదకి వచ్చాను. షాట్స్ చూడండి ఎలా వస్తాయో. Take off. నేను రిషికేష్లో తపోవన్ అనే ఏరియాలో ఉంటున్నాను. ఇది వచ్చేసి నేను ఉంటున్న హోటల్ అయితే చాలా బాగుంటుంది. నేను మీరు ఇక్కడికి వస్తే ఈ హోటల్ అయితే సజెస్ట్ చేస్తాను. మనకి ఇంకెక్కడ చూసినా ఫెసిలిటీస్ అనేది బాగోవు, తక్కువకి వస్తాయి. కానీ మనకి ఫెసిలిటీస్ బాగుండాలంటే కొంచెం మనీ ఎక్కువ పెట్టాలి. హోటల్ నేమ్ వచ్చేసి శాంతి విలాస్. ఇప్పుడు నేను ఉంటున్న హోటల్ నేను తపోవన్ ఏరియాలో తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఒక్క హోటల్ అనే కాదు, చాలా హోటల్స్ ఉంటాయి. మీరు ప్రైస్ మాట్లాడి తీసుకోవచ్చు. నేను వీకెండ్స్లో ఉంటున్నాను కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంది. నార్మల్ డేస్కి ఇక్కడ చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. మొత్తం మనకి ఇక్కడ అన్ని హోటల్సే ఉంటాయి. ఎక్కువ ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు. నాకు ఇక్కడ నుంచి హిమాలయ బంజీ జంపింగ్ దగ్గరికి జస్ట్ 11 కిలోమీటర్సే. మనం సిటీ అవుట్స్కట్స్లో తీసుకుంటేనే బెస్ట్, ఎందుకంటే మనం తిరగడానికి బాగుంటుంది. ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. చూస్తారు కదా ఇప్పుడు ట్రాఫిక్ని చించి అవతలేస్తుంది. ఎవరు మీరు ఇలా ఉన్నారు, ఆడుకుంటున్నారు రోడ్ల మీద? చూడండి లొకేషను. మళ్ళీ ఇక్కడ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. వీకెండ్ కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంటారు ఇక్కడ. చూస్తున్నారు కదా మనం రోడ్డు మీదకి ఎంటర్ అవగానే ట్రాఫిక్ ఎలా ఉందో, మొత్తం జామ్ అయిపోయింది ట్రాఫిక్ అంతా. ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నితిన్ కిచెన్ అని కనిపిస్తుంది కదా, ఆ హోటల్లో ఫుడ్ అయితే కొంచెం బాగుంటుంది. నేను 3 days నుంచి తింటున్నాను. మన సౌత్ ఇండియా అయితే అసలు ఎక్కడ దొరకదు. పేరుకే సౌత్ ఇండియా అని చెప్పి బోర్డులు పెట్టి ఉంచుతారు, కానీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే ఎక్కడ దొరకదు. మనకి దోశ, ఇడ్లీ అలాంటివి కావాలంటే మెయిన్ రోడ్ మీదనే ఉత్తర దక్షిణ్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది. హోటల్ నేమ్ గుర్తుపెట్టుకోండి. మనకి మన ఇండియా అదే సౌత్ ఇండియన్ సైడ్ టిఫిన్స్ మనకి దొరుకుతాయి ఆ హోటల్లో. చాలా దూరం వరకు ఇంతే ఉంటుంది. మనకి వీకెండ్ కాబట్టి క్రౌడ్ అనేది ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే ఒక్కొక్క లొకేషన్ కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి లొకేషన్లు మాత్రం. తప్పకుండా రండి రిషికేష్. మనం ఎక్కడ స్టే తీసుకున్నా మ్యాక్సిమం యోగా అయితే ఉంటుంది మార్నింగ్ టైంలో. రిషికేష్ని యోగా క్యాపిటల్గా కూడా పిలుస్తారు. నియర్లీ నేను 2 kilometers నుంచి అయితే రైడ్ చేసుకుంటూ వస్తున్నాను. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. ఇక్కడ రోడ్లు అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి. ఇక్కడ ఎవరు ఆటోస్ని ఎక్కువగా యూజ్ చేయరు. ఇక్కడ మనకి రెంటల్ బైక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అది కూడా 1 dayకి వచ్చేసి 450 550 ఛార్జ్ చేస్తారు. అంతకన్నా మీరు ఎక్కువ పెట్టద్దు. మనకి ఇక్కడ ఎక్కువగా రెంటల్ బైక్స్, అన్ని బైక్స్ ఉంటాయి. స్కూటీ కావాలంటే స్కూటీ, హిమాలయ అన్నీ ఉంటాయి అవైలబిలిటీలో బైక్స్ అన్నీ. మీ లైసెన్స్, మీ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి, మీ ఆధార్ కార్డు కానీ ఏమన్నా డాక్యుమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనకి వెహికల్ అనేది ఇస్తారు. 1 dayకి 550 or 450 తీసుకుంటారు. అంతకన్నా ఎక్కువ పెట్టద్దని చెప్తా నేను. ఇక్కడ తిరగడానికి వెహికల్స్ తీసుకోవడం బెస్ట్ ఆప్షను. ఇక్కడున్న ట్రాఫిక్కి, ఇక్కడున్న గొంతులకి
మనం స్కూటీ కానీ ఏదో ఒక చిన్న వెహికల్ తీసుకుంటే మనం అన్ని ప్లేస్లు కవర్ చేసుకొని రావచ్చు. నాకు ఇక్కడ నుంచి జస్ట్ 9 minutes చూపిస్తుంది బంజీ జంపింగ్ కి. నేను ఆన్లైన్ లో అయితే బుక్ చేసుకున్నాను. ఆన్లైన్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. నేను విత్ వీడియోతో బుక్ చేసుకున్నాను. నాకు 4000 అయితే పడింది. లోకి వెళ్ళగానే టైం స్లాట్స్ అడుగుతుంది. మనకి నచ్చిన టైంలో అయితే మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ మనకి టైం ముందలే వెళ్ళినా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సగం అడ్వాన్స్ అక్కడైతే పే చేయాలి, సగం అడ్వాన్స్ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత పే చేయాలి. చేసే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవుతారు. మొత్తం జెన్యూనే. హిమాలయ బంజీ జంపింగ్ అని ఉంది. మొత్తం ఘాట్ రోడ్. ఇటు వచ్చే వాళ్ళు ఎవరైనా కొంచెం కేర్ఫుల్గా రండి. రోడ్స్ కూడా బాగాలేవు. రిస్కేస్ వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఇలాంటి అడ్వెంచర్స్ అయితే చేయండి. చాలా బాగుంటాయి ఇలాంటి అడ్వెంచర్స్. మన లైఫ్లో మెమోరీస్గా మిగిలిపోతాయి ఇలాంటివే. మనకి తాగి తిరిగితే తింటే ఏమీ రాదు. మనం చేసిన ఎంజాయ్మెంటే మనకి మెమోరీస్గా గుర్తుండిపోతాయి. అండ్ మన డెస్టినేషన్ వచ్చేసామని చూపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. నేను మెయిన్ ఆఫీస్కి వెళ్ళాలి. నేను 2000 అయితే ఆన్లైన్లో పే చేశాను. అండ్ ఇంకొక 2000 ఆఫ్లైన్లో పే చేయాలి. ఇక్కడే అనుకుంటా. నేనైతే లొకేషన్కి వచ్చేసాను. ఫైనల్లీ మన బంజీ జంపింగ్ చేయడం కూడా అయిపోయింది. నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బంజీ జంపింగ్. అక్కడ మనకి వీడియో అనేది ఎలా ఉండదు. వాళ్ళు మనకి లాకర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మన మొబైల్స్, కెమెరాస్ అన్నీ మనం దాంట్లో డిపాజిట్ చేసి ఆ లాకర్కి వాళ్ళకే ఇచ్చేసి మనం బంజీ జంపింగ్ చేయడానికి అయితే వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెహికల్ అయితే తీసుకెళ్తారు మనల్ని. అండ్ వాళ్ళ ఆఫీస్ ఒక చోట ఉంటుంది, బంజీ జంపింగ్ చేసేది ఇంకొక చోట ఉంటుంది. మరి వాళ్ళకి మెసేజ్ చేస్తే మీరు వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళే మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు. చాలా బాగుంది. నేను జైంట్ స్వింగ్, బంజీ జంపింగ్ 2 చేశాను. నాకు అరౌండ్ మొత్తం కలిపి అదొక 1800, నియర్లీ ఒక 6000 అయితే ఇక్కడే అయిపోయినాయి. అదనమాట. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ దగ్గరలో పట్నా వాటర్ ఫాల్స్ అని ఉంది, అక్కడికి వెళ్దాము. అండ్ ఇక్కడ నుంచి మీకు మొత్తం డ్రోన్ షాట్ అయితే తీసి చూపిస్తాను, మొత్తం ఎలా ఉంటుంది ఏంటా అనేసి. ఇక్కడ బంజీ జంపింగ్, జైంట్ స్వింగే కాదు, ఇంకా చాలా చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. మీరు కావాలంటే అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఇది చూడండి, నేను విత్ వీడియోతో కలిపి బంగీ జంపింగ్కి 4000 అండ్ నేను జైంట్ స్వింగ్ కూడా చేశాను. దానికి ఒక 1800, మొత్తం ఒక 5800, అంటే 6000 బొక్క చేయించుకొని ఇదొకటి చేతిలో పెట్టుకొని వస్తున్నాను. కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మనం ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఇలాంటి అడ్వెంచర్స్ అయితే తప్పకుండా చేయాలి. ఎందుకంటే మనం లైఫ్లో గుర్తుండిపోయే మెమొరీస్ మనకి ఇవే. అసలు నా లైఫ్లో మర్చిపోలేను ఇలాంటి మెమొరీస్ని. అండ్ మనకి ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఒక 2 వీడియోస్ తీసుకొని మనం అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ మనకి రేపు మార్నింగ్ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది. మనం మార్నింగ్ కూడా రేపు రివర్ రాఫ్టింగ్ అయితే చేద్దాం. ఇక్కడి నుంచి చూడండి లొకేషన్ అసలు అదిరిపోయింది, చాలా బాగుంది ఇక్కడి నుంచి మాత్రం లొకేషను. ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. మనం స్ట్రైట్గా వెళ్తే రిషికేష్ వెళ్తాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే పట్నా వాటర్ ఫాల్ సైడ్ వెళ్తాము. చూద్దాం అక్కడ మనకి వాటర్ ఫాల్ ఎలా ఉంటది ఏంట అనేసి. బంజీ చేసి వచ్చేటప్పుడు రూట్ లోనే ఉంటది మనకి వాటర్ ఫాల్ రూట్. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం పట్నా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. రోడ్ అయితే చాలా బాగుంది, మొత్తం కొండ ప్రాంతం ఇదంతా. చూడండి చుట్టూ చెట్లు, ప్రశాంతంగా ఉంది. మనకి ఇటు వాటర్ ఫాల్స్ రోడ్ మొత్తం చూడండి ప్యాత్ హోల్స్ తో, కొంచెం రోడ్ అయితే బాగాలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పార్కింగ్ దగ్గర మనం బైక్స్ పార్క్ చేసుకొని వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాలి. మనం పట్నా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూడొచ్చు నా బ్యాక్ సైడ్ లో మొత్తం పార్కింగ్ ఉంది.
మనకి ఇక్కడ ఎటువంటి పార్కింగ్ ఛార్జెస్ అయితే ఉండవు, ఫ్రీగా అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ చేసుకొని మనకి ఇక్కడి నుంచి జస్ట్ 30 మినిట్స్ ట్రెక్ ఉంటుంది, నాకు తెలిసి 1 కిలోమీటర్ ఉంటుంది. పదండి మనం స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ అంతా చాలా ట్రెక్ చేసుకుంటూ రావాలి, మినిమం ఒక ½ అన్ అవర్ అయితే పడుతుంది. ఫుల్ ఆయాసం వస్తుంది, అందుకనేసి ఇక్కడ కూర్చున్నాను. మనకి కింద నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఈ కొండలు కదా, ఎక్కువగా నడుచుకుంటూ రావాలి మనం. చాలా ఎత్తులో ఉంటుంది వాటర్ ఫాల్ మాత్రం. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటో అనేసి. ఫైనల్లీ మనం పట్నా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. నేను ఇప్పుడు డ్రోన్ అయితే ఫ్లై చేస్తున్నాను, ఎందుకంటే వ్యూ కోసం. వాటర్ ఫాల్ కూడా చూసేసాం. అండ్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ రిషికేష్ అయితే స్టార్ట్ అయిపోతాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రామ్ ఝూలా, లక్ష్మణ్ ఝూలా అని చెప్పి మనకి 2 బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ చాలా బాగుంటాయి, ఆ బ్రిడ్జెస్ కూడా మీకు చూపిస్తాను. అలాగే మనకి ఈవినింగ్ గంగా హారతి కూడా ఉంటుంది, మనం గంగా హారతి కూడా చేసుకుందాం. రేపు మార్నింగ్ నాకు రివర్ రాఫ్టింగ్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయితే అవుతుంది. నేను గంగా హారతికి అయితే వెళ్తున్నాను. నేను వాటర్ ఫాల్స్ నుంచి వచ్చి ఒక 1 అవర్ రెస్ట్ అయితే తీసుకున్నాను. మనకి గంగా హారతి వచ్చేసి త్రివేణి ఘాట్లో చేస్తారు. త్రివేణి ఘాట్లో చాలా బాగా చేస్తారు గంగా హారతి. మనకి అక్కడ చూడటానికి చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. లేట్ చేయకుండా మనం ఇప్పుడు గంగా హారతికి అయితే వెళ్ళిపోదాం, పదండి. గంగా హారతి జరిగే దగ్గరికి అయితే వచ్చాను. గంగా హారతి అయితే స్టార్ట్ అయింది, చూపిస్తాను పదండి ఎలా ఉంటుందో. అందరికీ గుడ్ మార్నింగ్. డే 2 ఫ్రమ్ రిషికేష్. ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి కుంజాపురి అమ్మవారి శక్తిపీఠానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 10 అయితే అవుతుంది. ఒక్కసారి ఇటు సైడ్ లొకేషన్ చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం ఘాట్ రోడ్డే ఇది. మనకి అమ్మవారి టెంపుల్ వచ్చేసి రిషికేష్ నుంచి 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్లో మనం ట్రావెల్ చేసుకుంటా రావాలి. అసలు రిషికేష్ వచ్చిన వాళ్ళు అమ్మవారి టెంపుల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఎర్లీ మార్నింగ్ అయితే రండి, ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటది. నేను 2 days బ్యాక్ వచ్చాను, ఆ వీడియోస్ కూడా మీకు ప్లే చేస్తాను, చూపిస్తాను ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎలా ఉంటుందో. మీరు ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ టైంలో అయితే రండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటది ఏంటని చూసేద్దాం పదండి. జస్ట్ ఒక 300 మీటర్స్ లో అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. చూడండి మొత్తం ఘాట్ రోడ్డు, చిన్న చిన్న ల్యాండ్ స్లైడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అది కాక మనకి ఎదురు నుంచి వెహికల్స్ అలా వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాలి. ఎవరో ఒకళ్ళు సైడ్ దిగకపోతే రెండో వెహికల్ వెళ్ళదు. ఎదురుగా మనకి కారు కానీ ఇంకేమన్నా పెద్ద వెహికల్ అలాంటి ఏమైనా వస్తే మనం తప్పకుండా రోడ్ అయితే దిగాలి. రోడ్ అంతా చిన్నగా ఉంది. మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి స్టార్టింగ్ లోనే చూడండి షాప్స్ తో ఉంటది. మనం ఎక్కడైనా పార్కింగ్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఏదో ఒకటి అయితే తీసుకోవాలి. అందుకే మీకు ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. ఇటు సైడ్ నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ నుంచి వెళ్తేనేమో స్టెప్స్ ఉంటాయి. మనం స్టెప్స్ మీద నుంచి వెళ్ళకుండా ఇటు సైడ్ తీసుకుంటే మనకి ముందర ఫ్రీ పార్కింగ్ ఉంటుంది.
అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం దిగేటప్పుడు స్టెప్స్ మీద నుంచి దిగితే మనకి ఆయాసం లేకుండా ఉంటది. ఇక్కడ మనం ఫ్రీ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అక్కడైతే తప్పనిసరిగా వాళ్ళ దగ్గర అయితే ఏదో ఒకటి తీసుకోవాలి టెంపుల్లోకి వెళ్ళటానికి. నాకు పూజ చేయడం తెలియదు, అందుకే నేనేం తీసుకోవట్లేదు. ఇక్కడ పార్క్ చేసుకొని మనం అటు పైన కనపడుతుంది కదా, ఇటు రూట్లో నుంచి అటు పైకి అయితే వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళి చూపిస్తాను పదండి ఎలా ఉంటుందో. అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం మనం వెళ్ళి. ఇప్పుడు ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం నా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే అది అమ్మవారి టెంపుల్. ఒక్కసారి ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి, ఏమన్నా ఉందా, మొత్తం సిటీ వ్యూ కనపడుతుంది. అసలు నా 2 కళ్ళు అయితే సరిపోలేదు, అంత బాగుంది చూడటానికి. ఇక్కడ నుంచి ఇటు సైడ్ కూడా చూడండి ఒక్కసారి, మొత్తం కొండలే. ఇక్కడికి వస్తే మీరు బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారు వెదర్ని. క్లైమేట్ కూడా ఇక్కడ చాలా బాగుంది. అండ్ మనం లేట్ చేయకుండా పైకి అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. దర్శనం కూడా చేసుకొని బయలుదేరిపోతున్నాను. ఇప్పుడు నేను మీకు రామజూల, లక్ష్మణ్ జూల, అలాగే జానకి సేతు అని చెప్పి మనకి 3 సస్పెన్షన్ బ్రిడ్జిలు అయితే ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అక్కడ కూడా వ్యూ చాలా బాగుంటది. తప్పకుండా రండి నేను చూపించిన ప్లేస్లన్నిటికీ. మనకి అమ్మవారి టెంపుల్ కొంచెం దూరంలో ఉంటుంది రిషికేష్ కి. మీరెవరు దూరం అని చెప్పి అమ్మవారి టెంపుల్ కి రాకుండా ఉండేరు. అస్సలు మిస్ అవ్వద్దు అమ్మవారి టెంపుల్ మాత్రం. చూడండి ఇక్కడ కోతులు ఉన్నాయి. ఇక్కడ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. మీరు చెప్తున్నాను, మరీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం అమ్మవారి దర్శనాన్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. కున్యాపూరి శక్తిపీఠ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. క్రౌడ్ అయితే ఎవ్వరు ఉండరు. కాకపోతే ఏంటంటే మనకి రిషికేష్ నుంచి కొంచెం దూరం అయితే వెళ్ళాలి. మొత్తం ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయాలి. చాలా బాగుంటుంది రోడ్డు కూడా. మళ్ళీ మనం పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి నేను మళ్ళీ సిటీలోకి అయితే వెళ్ళాలి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రదేశాన్ని రిషికేష్ లో లక్ష్మణ్ జూలా అని పిలుస్తారు. లక్ష్మణ్ జూలా అని పిలవడానికి ఈ ప్రదేశానికి ఒక చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వకాలంలో లక్ష్మణుడు గంగా నదిని దాటడానికి కేవలం 2 జనపనార తాడులనే వాడాడు అని చెప్పి. జనపనార తాడులు అంటే మనకి ఇంగ్లీష్ లో జూట్ రోప్స్ అన్నమాట. అందుకే ఈ ప్లేస్ కి లక్ష్మణ్ జూలా అనే పేరు వచ్చింది. మనకి కాశీలో ఉన్నట్లు 2 వైపులా ఘాట్స్ అయితే ఉంటాయి. అలాగే చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. ఇంకా చిన్న చిన్న ఆశ్రమాలు కూడా ఉన్నాయి. మనకి ఈ బ్రిడ్జి మీద నుంచి ప్రస్తుతం నార్మల్ వెహికల్స్ కి అయితే అలౌ లేదు. ఓన్లీ టూరిస్ట్ వెహికల్స్ నే అలౌ చేస్తున్నారు. మనం కావాలనుకుంటే నడుచుకుంటా అయితే వెళ్ళొచ్చు. ఈ బ్రిడ్జి మీద నుంచి కిందకి చూస్తే మనకి గంగా నదిలో ఉన్న వాటర్ అయితే క్రిస్టల్ గా కనపడతాయి. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగా వస్తాయి. 1924 వరకు ఈ బ్రిడ్జి రోప్స్ తోనే ఉండేది. 1924 లో వచ్చిన వరదల వల్ల ఈ బ్రిడ్జి కొట్టుకుపోవటం అయితే జరిగింది. మళ్ళీ ఈ బ్రిడ్జి ని 1929 లో అయితే కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 1 year టైం అయితే పట్టింది. 1930 లో ఈ బ్రిడ్జి ని అయితే ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జి ని చూడటానికి ఫారెన్ నుంచి ఫారినర్స్ కూడా చాలా మంది అయితే వస్తూ ఉంటారు. మీరు రిషికేష్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అయితే ఈ బ్రిడ్జి ని అయితే చూడండి. ఈ బ్రిడ్జి పక్కనే మనకి ఇంకొక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రదేశాన్ని రామ్జూలా అని పిలుస్తారు. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జి ని మనకి 1986లో అయితే నిర్మించడం అయితే జరిగింది. మనకి ఇక్కడ చుట్టూ ఉన్న వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఈ బ్రిడ్జి మీద నుంచి నడుస్తున్న ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఈ ప్రాంతంలోనే గంగా నదిని దాటారు అని చెప్పి చెబుతారు. అందుకే మనకి ఈ ప్రదేశానికి రామ్జూలా అనే పేరు వచ్చింది. ఇది దాదాపు 450 అడుగుల పొడవు, అలాగే గంగా నది నుంచి 60 అడుగుల ఎత్తులో అయితే నిర్మించడం అయితే జరిగింది. మీరు ఈ బ్రిడ్జిని దాటగానే స్వర్గాశ్రమం, గీతాశ్రమం, మరెన్నో ఆశ్రమాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్రిడ్జిని చూడటానికి బెస్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అయితే వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడే పరమార్థుని
శాంతినికేతన్ వద్దే గంగా హారతి అయితే జరుగుతుంది. మీరు అస్సలు మిస్ అవ్వరు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ప్రదేశాన్ని జానకి సేతు అని పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ కి ఎటువంటి చరిత్ర అయితే లేదు. ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏమిటంటే మనకి 2 వీలర్స్ కి ఒక లైన్ ఉంటది, అలాగే మనం నడవడానికి ఇంకొక లైన్ అయితే ఉంటది. రెండు వైపులా నది దాటడానికి అయితే ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించడం అయితే జరిగింది. 2020లో అప్పటి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. ఇప్పుడు మనం చూసిన 2 బ్రిడ్జిల కన్నా ఈ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఇక్కడి లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. అందరికీ గుడ్ మార్నింగ్. డే 3 ఫ్రమ్ రిషికేష్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. నేను ప్రెసెంట్ వచ్చేసి రివర్ రాఫ్టింగ్ కి వెళ్తున్నాను. ఇక్కడ రిషికేష్ లో రివర్ రాఫ్టింగ్ చాలా ఫేమస్. రోజుకి వచ్చేసి ఒక 2000 మెంబర్స్ పైనే చేస్తూ ఉంటారు రివర్ రాఫ్టింగ్ ని. అలాగే మనం ఎక్కడ బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక బుకింగ్ ఏజెన్సీ అని కాదు, చాలా బుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. మనం అక్కడి నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా మనకి ఒక కాస్ట్ ఉంటది. 400 అయితే తీసుకుంటారు పర్ పర్సన్ ని. నేను 16 కిలోమీటర్స్ అయితే బుక్ చేసుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ ఎలా ఉంటది ఏంటా అనేసి. లేట్ చేయకుండా మనం రివర్ రాఫ్టింగ్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. మనం వెళ్ళడానికి మనం ఎక్కడైతే బుక్ చేసుకున్నామో అక్కడి నుంచే మనల్ని వాళ్ళు వెహికల్ లో తీసుకొని వెళ్తారు. వాళ్ళే లైఫ్ జాకెట్స్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రివర్ రాఫ్టింగ్ చేసే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో చూడండి అసలు ఎలా ఉందో. నేనైతే లైఫ్ జాకెట్, హెల్మెట్ మొత్తం వేసుకొని రెడీ అయిపోయాను. వాళ్ళ వెహికల్ లోనే నన్ను ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు. రిషికేష్ నుంచి మనకి ఈ ప్లేస్ కి 11 కిలోమీటర్స్ ఉంటుంది. వెళ్దాం పదండి. फोवडाल चलिए, बड़ा रैपिड है ये। कैसा लग रहा है भैया? डर तो नहीं लग रहा है? ऊपर बैठ जा भैया, ऊपर भाई, ऊपर बैठ जा भाई, से ऊपर बैठ जा। ओके टीम रेडी। हेलो सर, व्हाट योर गुड नेम? चेतन। स्टैंड अप। ओके लेट्स गो, 1 2 3 कैमरे की तरफ। हाय, गुड बाय, गुड, वेरी नाइस। ఐస్ వాటర్ ఉన్నట్టు మేము మొత్తం దూర్ भी जा सकते, చాలా చల్లగా ఉంది। చికెన్ బోట్ హోల్డ్ ద రోప్। हां कोई दिक्कत नहीं, जा सकते। రివర్ రాఫ్టింగ్ చేసుకొని హోటల్ కి కూడా వచ్చేసాను. రేపు మనం డెహ్రాడూన్ అయితే వెళ్దాం. డెహ్రాడూన్ లో నాకు చిన్న సర్వీసింగ్ అయితే ఉంది. కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకుంటాను. రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ డెహ్రాడూన్ అయితే స్టార్ట్ అయిపోతాను. డెహ్రాడూన్ లో సర్వీసింగ్ చేయించుకొని నేను షిమ్లా అయితే స్టార్ట్ అయిపోతాను. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అందరికి జై శ్రీరామ్.